బీట్రూట్ హెయిర్కి చాలా మంచిది. పైన పీల్ తీసేసేసి మిక్సీ వేసేస్తాను. నైటే హెన్నా కలిపి పెట్టుకున్నా. హెన్నాలో జస్ట్ లెమన్, ఆమ్లా పౌడర్, హెన్నా, ఐరన్ బాండీలో వేసుకొని ఇదిగో హాఫ్ పీస్ బీట్రూట్ తీసుకున్నాను. ఇది మిక్సీ పట్టేస్తాను అన్నమాట. మిక్సీ పట్టేసుకొని డైరెక్ట్గా ఈ మిక్సీ పట్టి లిక్విడ్ కాకుండా మొత్తం కలిపేస్తున్నాను హెన్నాలో. మీరు నమ్మరు, అసలు పీస్ ఎందుకు పారేస్తారో నాకు అర్థం కాదు. దాంట్లోనే కదా ఉండేది ఫైబర్, అన్నీ హెయిర్కి కావాల్సినవి అన్నీ అందుతాయి అన్నమాట. సో డైరెక్ట్గా ఇవి తీసేసేసి లిక్విడ్ తీయాలంటే తీయొచ్చు, నేను తీయలేదు, ఎందుకో తీయాలనిపించలేదు నాకు. డైరెక్ట్గా కలిపేస్తున్నాను హెన్నా. చూడండి అసలు ఎంత బాగుంటుందో, కలుపుతుంటేనే ఎంత ఇదిగా ఉందో. మా పాప చూడంగానే బ్లడ్డా మమ్మీ, అది కాదు నాన్న బీట్రూట్ నాన్న అన్నాను. బాగా కలిపేసేసి మిక్స్ చేసేసుకొని కాస్తంత ఉంటే లెమన్ వేస్తాను. హెయిర్ అంతా హెన్నా వైట్ హెయిర్కే కాదండి, చల్లదనం కూడా ఉంటుంది. హెడేక్ వచ్చినా, డాండ్రఫ్ ఉన్నా, హెయిర్కి జీవం లేకుండా ఉన్నా కూడా బాగుండిద్ది అన్నమాట. హెన్నా అనేది చాలా మంచిది. గ్రే హెయిర్ కోసమే కాదు, మామూలుగా అయినా మనం హెన్నా పెట్టుకుంటే తల చల్లబడిద్ది. తల చల్లబడి మనకి హీట్ అనేది తగ్గిద్ది అన్నమాట. హెడేక్ ఉంటే తగ్గిద్ది, డాండ్రఫ్ తగ్గిద్ది, పేలు వీపులు ఉన్నా పోతాయి, హెయిర్ లాంగ్ అయ్యిద్ది, చాలా బాగుండిద్ది అన్నమాట. చూడండి కలిపినందుకే నా హ్యాండ్ ఎలా అయిపోయిందో, పండింది హ్యాండ్ లైట్గా, జస్ట్ కలిపినందుకే. ఇంకా తలంతా చల్లబడిద్ది అన్నమాట హెన్నా పెట్టుకోవడం వల్ల. చాలా మంచిది హెన్నా తలకి. వైట్ హెయిర్ కోసమే అనుకుంటారు కానీ కానే కాదు. అసలు లిక్విడ్ తీసుకొని ఆ పీస్ని వదిలేస్తే ఎట్లాగా? దాంట్లోనే కదా అన్నీ ఉండేది, ప్రోటీన్స్ అన్నీ ఉండేది దాంట్లోనేగా. చూడండి ఎలా ఉందో. హెన్నా చాలా మంచిది. వీడియో నచ్చినట్టయితే మీరు ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.